ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆదేశాలు జారీ చేసేటువంటి విషయాలు కూడా తెలంగాణ సమాజం అంతా చూసింది. ఈరోజు కార్మికులందరికీ తెలిసే విషయం. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు కూడా టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఏ రకంగా జోక్యం చేసుకొని పెత్తనం చెలాయించిందో మనం చూశాం. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఆఫీసుల్లో సిఎస్ఆర్కి సంబంధించినటువంటి నిధులు మరి ఏ రకంగా ఖర్చు పెట్టుకున్నారో, సోఫాలకు, స్విమ్మింగ్ పూల్లకు, మరి సింగరేణికి సంబంధించినటువంటి సిఎస్ఆర్ నిధులు ఏ రకంగా కేసీఆర్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఖర్చు పెట్టారో అదంతా సింగరేణి లెక్క ఉంటుంది. అది సింగరేణి సంబంధించినటువంటి ఏదైతే టిఆర్ఎస్ హయాంలో అప్పులు బాగా పెరిగిపోయాయి. సుమారు 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో 32,000 కోట్లకు పైగా అప్పులు పెరిగాయి. సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు కొనుగోలు చేసినటువంటి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు జెన్కో వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్తు తెలంగాణ ట్రాన్స్కో తీసుకొని దానికి సంబంధించినటువంటి నిధులు కూడా సింగరేణికి ఇవ్వలేదు. ఇదంతా కూడా సింగరేణి కార్మికుల సొత్తు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలను పణంగా పెట్టి భూగర్భంలోకి వెళ్ళి పనిచేసి సంపాదించేటువంటి డబ్బు, ఈ యొక్క నల్ల బంగారం, ఈ రకంగా ప్రభుత్వాలు వారి కష్టార్జితం చేసి వచ్చినటువంటి బొగ్గు కానీ విద్యుత్ కానీ డబ్బులు చెల్లించకుండా ఈరోజు ఈ 12 సంవత్సరాలు చూస్తే ఈరోజు వరకు సుమారు 47,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సి ఉంది. 47,000 కోట్ల రూపాయలు. పరిస్థితి ఏ రకంగా అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంటుంది. ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో మైనింగ్ కారణంగా అక్కడ చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఎఫెక్ట్ అవుతే రోడ్లు వేయడం కోసం కానీ మెడికల్ క్యాంపులు నిర్వహించడం కోసం కానీ ఉపాధి అవకాశాలు పెంచడం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.